నేను నిన్ను విజయవాడలో కలిసి వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ జరిగే పడవల పందెంలో లతిక భర్త మాధవన్ చనిపోయాడురా. కూతురు జీవితం తనే నాశనం చేశానన్న బెంగతో లతిక తండ్రి కూడా కొద్ది రోజుల్లోనే చనిపోయాడురా. అందరినీ పోగొట్టుకుని తను ఒంటరిగా మిగిలిపోయింది. నీతో ఈ విషయం చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుందిరా. అందుకే నేను నీకు చెప్పలేదురా. నమ్మలేకపోతున్నాను. లతికిని ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా. ఎప్పుడు అనుకోలేదు. ఊరుకోరా. రే, లతికొచ్చిందిరా. సీను, ఇത്ര നാളുകൾക്ക് ശേഷം ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసినందుకు, అది నీ పెళ్లి శుభలేఖతో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు సీను. నేను కూడా నేను అలా చూస్తాను అనుకోలేదు. ఇంత జరిగిన కనీసం నాకు ఫోన్ కూడా చేయాలనిపించలేదా? అసలు నీతో బాధ ఎలా భరిస్తున్నావు లతిక? బాధల్ని భరించడం అలవాటైపోయింది సీను. 2 ఏళ్ళు ప్రతి క్షణాన్ని కన్నీటి పొట్లతో లెక్క పెట్టాను. ఇప్పటికే ఏడవడానికి కూడా ఓపిక లేదు. నిజం చెప్పాలంటే ఏడవడానికి నా దగ్గర ఇంకా కన్నీళ్లే లేవు. నా సంగతి వదిలే, నువ్వు సంతోషంగా ఉన్నావుగా, నాకది చాలు. కానీ ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను సంతోషంగా ఉండలేను. అరే ఎలా ఉండగలుగుతాను? నీకేం మాట్లాడుతూ సీను? నీకోసం ముక్కుపొడుగా కుట్టించుకున్న రోజు ఎంత రక్తం వచ్చిందో నీకు తెలుసుగా. కానీ అది తీసే రోజు ఏడుపు కూడా రాలేదు. రేపు నువ్వు అంతే. ఇక్కడి నుంచి వెళ్లే వరకే ఈ బాధ. ఆ తర్వాత నీ జీవితం, నీ ఉద్యోగం, నీ పనులు తప్ప ఇవేవి గుర్తుండవు. నీకిప్పుడు నా మీద ఉన్నది ప్రేమ కాదు సీను, జాలి. నాకు కావాల్సింది నీ జాలి కాదు, నీ సంతోషం. నాకు మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నాను. ఆయన నా మాట వినలేదు. ఇష్టం లేని పెళ్లి చేయవద్ద నానా అని బతిమాలాను. ఆయన నా మాట వినలేదు. నువ్వైనా నా మాట విని సీను. కోరుకున్న వాడితో పెళ్లి జరగకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ నీ కాబోయే భార్య అనుభవించకూడదు. ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చావో అంతే సంతోషంతో ఇక్కడి నుండి వెళ్ళు ప్లీజ్.